వందనాలు. దేవునికి స్తోత్రం. మొన్న గురువారం నాడు బాబుని తీసుకొని హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాను, మళ్ళీ చెకప్ కోసం. మేడం కలిశాను. ఆ రిపోర్టు కూడా ఆ రోజు మేడం ఫోన్లో తెప్పించుకొని రిపోర్ట్ చూసింది. బాబు మీరు ఒక 3 months మందం మెడిసిన్ రాస్తా, మీరు వాడండి, అప్పుడు తర్వాత మళ్ళీ ఏందనేది చూస్తామన్నారు. అక్కడ ఫుల్ వర్షము. మేము భోంచేసి బయలుదేరినాం. అదే రాత్రి మన సీసీ దగ్గర పోలీస్ స్టేషన్ ముందు ఇటు కారు వస్తుంది. మేము ఆ రాత్రి 12:30 అయింది. వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని వాళ్ళు మస్తు డ్రింక్ చేసి ఉన్నారు. 3 పిల్లలు యూత్ డ్రింక్ చేసి ఉన్నారు, యూటర్న్ తీసుకున్నారు. సడన్లీ బండి కటింగ్ చేసినారు. మా బండి అప్పటికి ఫుల్ కంట్రోల్లో ఉన్నాం. మేము 16లో ఉన్నాం. వచ్చి డైరెక్ట్ కారుకు కొట్టేశాం. ఆల్రెడీ మేము ఏమైనా అనుకున్నాం, వాళ్ళు కూడా ఏమైనా అనుకున్నాం. బాబు సీట్లో పడుకోబెట్టినాం. బాబు ఆ బ్రేక్ వేయంగానే బాబు సీటు కిందికి వెళ్ళిపోయాడు కొట్టేయంగానే. మా మిస్సెస్, పాప, బాబు వాళ్ళు పడుకొని ఉన్నారు. మేము డ్రైవరు తెలుతూనే ఉన్నాం. నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. కళ్ళు మూస్తున్నా తెరుస్తున్నా, ఎందుకంటే ఒక 5 నిమిషాలు అయితే ఇంటికి చేరుకుంటాం. సడన్గా వచ్చేసినట్లు కొట్టేసినాం. అలా కారు కూడా డ్యామేజ్ అయింది, మా కారుకు డ్యామేజ్ అయింది. దేవుని కృప వల్ల ఎవరికి ఏం కాకుండా ఆ దేవుడు మనం భద్రంగా కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిండు. మరి మా కోసం ఇంకా ప్రార్థించండి. ఈ దేవుడు చేసిన మేలు మరి సంఘంలో చెప్పాలని నాకు అది ఆ రోజు నుండి బాగా లోపల బాధ కలిగింది. ఈరోజు మరి దేవుని ఎదుట చెప్పాలని ఆశపడ్డాను. థ్యాంక్ యూ. సాక్ష్యం దేవుడు దీవించును గాక.